వర్తమానంలోకి వెళదాం. 43వ కీర్తన 43వ కీర్తన 3వ వాక్యం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి రెండు, కృపా సత్యం. ఎలాగో ఇక్కడ భక్తుడైన దావీదు తండ్రిని కోరుకుంటున్నారు, నీ వెలుగును నీ సత్యమును పంపించండి, నాతో కూడా బయలుదేరమని చెప్పండి. అవి రెండు అవి నాకు త్రోవ చూపును. ఎక్కడికి? అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును ఓకే నన్ను తోడుకొని వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, కోరహు కుమారులు, క్షమించండి, కోరహు కుమారులు రాసిన కీర్తన ఇది. కోరహు కుమారులు రాసిన కీర్తన. వాస్తవంగా మనం బైబిల్లో చూస్తాం, మన యొక్క గురి, గమ్యము, లక్ష్యం, మన లక్ష్యం అదే. ఆ లక్ష్యముతోనే దేవుడు మనల్ని అభిషేకించున్నాడు, మహిమాత్మతో నింపాడు. నిన్న రాత్రి వర్తమానం ఏమిటి? దేవుడు ఎవరిని అభిషేకిస్తారు? ఆ అభిషేకం దేనికి? కొత్త పాటలో కూడా ఆ మాట పెట్టున్నాను నేను. నీ రాజ్యమే లక్ష్యముగా మహిమాత్మతో నింపావు, అమరలోకాన్ని నీ సన్నిధిలో క్రొత్త కీర్తన నేను పాడుతాను. మన యొక్క గురి, మన గమ్యము అదిగో దేవుని పరిశుద్ధ పర్వతానికి, నూతన యెరూషలేం సియోను శిఖరానికి వెళ్ళి చేరాలి. అక్కడికి వెళ్ళాలంటే కొన్ని పద్ధతులు, కొన్ని ఆజ్ఞలు, చట్టాలు, శాసనాలు, విధులు. మీరు ఇంకా గమనించాల్సింది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు అంటారు, మోషే మీకు ముందుగా నా దూత వస్తారు. అబ్రహాము ఎలియాజరుతో అంటారు, ఎలియాజరు నీకు ముందుగా యెహోవా తన దూతని పంపిస్తాడు, సరైన మార్గంలో నువ్వు వెళతావు. దూత, ఇంకో చోట దూత, మరో చోట దేవుడే అంటారు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, వెళ్ళండి. మరో చోట ఉంటుంది, యెహోవాయే మీ కుడి ప్రక్కన నీడగా. ఇవన్నీ పోలికలు, ఛాయలు. ఒకరినొకరిని పోల్చేటప్పుడు ఇట్లాంటి మాటలతో మనం సరిపోలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ భక్తులు కోరుకుంటున్నది ఏమిటంటే, మీ వెలుగుని మీ సత్యాన్ని పంపించండి, అవి నన్ను అక్కడ తీసుకొస్తాయి. వాస్తవంగా నా దేవుని ప్రియులారా, ప్రతి దేశానికి లా అండ్ ఆర్డర్, చట్టాలు, శాసనాలు ఉంటాయి. ఏ దేశానికైనా సరే చట్టాలు, శాసనాలు గనక లేకపోతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. అందుకే మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి శాసనాలు, చట్టాలు, విధులు, కట్టడలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, ఇవన్నీ దేవుడిచ్చారు. నేను చెప్పకనే చెప్పగలను, సర్వ ప్రపంచం పాటిస్తూ ఉన్న లా అండ్ ఆర్డర్ పరిశుద్ధ గ్రంథంలో నుండే తీసుకోబడింది. ఒకప్పుడు మన భారతదేశానికి ఉన్న చట్టాలు వేరు. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చాక లా అండ్ ఆర్డర్ సిద్ధపరిచారు. ఆ తర్వాత గాంధీజీ, అంబేద్కర్ జీ, వీళ్ళందరూ కొన్ని చట్టాలు, శాసనాలు రాస్తూ వచ్చారు. ప్రస్తుతం
మన అసెంబ్లీయే కానీ పార్లమెంటే కానీ అవసరమైన కొత్త చట్టాలు రూపించుకుంటూ అక్కర్లేని వాటిని తీసేస్తున్నారు. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. గాంధీ, మహాత్మా గాంధీ లేక అంబేద్కర్ అప్పటి కాలమాన పద్ధతులు పరిస్థితులను బట్టి చట్టాలు రాశారు. మనకు స్వాతంత్రం వచ్చిన ప్రారంభ దినాల్లో సైబర్ నేరాలు ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా లేవా? లేవు లేవు లేవు. సైబర్ నేరాలు లేవు. ఇప్పుడు రాను 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 సాంకేతిక నేరాలు ఎక్కువైపోయాయి గనక పాత చట్టాలు అవి ఏదన్నా ఉంటే పనికిరానివి కొన్ని ఉంటాయి, తీసేస్తారు. మీరందరూ మొబైల్ చరవాణి వాడుతున్నారు కదా. ఏ వాణి? ఆకాశవాణి కాదు, తెలుగు. తెలుగు దేశ భాషలందు తెలుగు చరవాణి వాడుతున్నాం. ఈ చరవాణిలో ఫైల్ మేనేజర్, దాన్ని ఏమనాలి తెలుగులో? సరే, తర్వాత చూద్దాం. అందులోకి వెళితే ఓపెన్ చేస్తే చాలా కాలంగా వాడకుండా ఉన్న యాప్లు, ఫోటోలు, వీడియోలు ఉంటాయి. చాలా కాలంగా వాడకుండా ఉన్నవి ఉంటాయి. మనకు ఒక ఆప్షన్ చెప్తుంది, ఏమనంటే అవి ఉన్నందువల్ల మీకు మెమరీ వేస్ట్గా ఉంటుంది, చాలా కాలంగా మీరు ఆ యాప్లు వాడట్లేదు అండ్ వీడియోలు చూడట్లేదు అని. మనకు అక్కర్లేదు అనుకుంటే కొట్టేస్తే స్పేస్ వస్తుంది. మనకు భారత రాజ్యాంగం రాసినప్పుడు, లేకపోతే చట్టాలు శాసనాలు రాసినప్పుడు ఎంత ఉండేది అనుకుంటాం ఆ పుస్తకం. ఇప్పుడు అసెంబ్లీలో పార్లమెంటు చట్టాలు పెట్టి 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 ఇంతలావు అయింది. ఇంతలావుది ఎక్కడ మోసుకెళ్తాం? అందుకని మోడీ గారు వచ్చిన తర్వాత ఇంచుమించు 120 130 పనికిరాని చట్టాలు ఏమంటే మొత్తం తీసి పక్కన పడేశాడు, కొంచెం తగ్గించాడు పుస్తకాన్ని బరువు. ప్రతి దేశానికి, ప్రతి వ్యవస్థకి లా అండ్ ఆర్డర్ అవి రెండు గనక లేకపోతే దేశాలు సర్వనాశనం అయిపోతాయి, మానవ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. దేవుడు కూడా తన ప్రజల్ని విచ్చలివిడి ప్రవర్తనకి విడిచిపెట్టకుండా అరణ్య యాత్ర చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చట్టాలు, శాసనాలు, కట్టడలు, విధులు, చివరికి ఏమి తినాలి చెప్పండి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎవరు ఏ డ్రెస్ ధరించాలి, పురుషుల వేషం స్త్రీలు వేసుకోకూడదు, స్త్రీల వేషం పురుషులు, షేవ్ చేసుకునేటప్పుడు ఎలా షేవ్ చేసుకోవాలి, ఆడపిల్లల కనుబొమ్మలు కత్తిరించచ్చా, ఈ కనుబొమ్మల నడుమ షేవ్ చేయొచ్చా, ట్రిమ్ చేయొచ్చా, అన్నీ, ఆడపిల్లలు క్రాప్ చేయొచ్చా, ముసుకేసుకోవాలన్నా లేదా, మగాళ్ళు జులపాలు పెంచచ్చా, మగాళ్ళు మగ ఆడ తేడా లేకుండా జులపాలు పెంచచ్చా, ఇట్లా ప్రతిదీ ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ బట్టలు ఎవరు వేసుకో, ఎవ్రీథింగ్. అందుకే మన దేవుడు మహాగణుడు. హల్లెలూయా, మహాగణుడు మన దేవుడు. అందులో కొన్ని దాంట్లో ఏంటంటే ఇవి దేనికి అంటే మనిషి వ్యక్తిగతంగానైనా సమాజంలోనైనా మంచి మానవతా విలువలు కలిగి, మానవత్వపు విలువలు కలిగి బ్రతకడానికి ఇవి దోహదపడతాయి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. పెద్ద పెద్దోళ్ళు సూక్తులు చెప్తారు. దేనికి ఆ సూక్తులు? అవి పాటిస్తే మన దైనందిన జీవితంలో సమాజంలో గౌరవాన్ని చేకూర్చుకుందాం, గౌరవాన్ని పొందుకుంటాం, మనం ఇంకొకరికి గౌరవం ఇవ్వడానికి ఆస్కారం దోహదపడితే, సోపానంగా మార్చబడతాయి ఈ మాటలన్నీ. అందుకే భక్తులు అంటున్నారు, అయ్యా మా గురి గమ్యం ఏంటంటే అదిగో మీ పరిశుద్ధ పర్వతానికి, మీ నివాస స్థలముల దగ్గరికి మాకు రావాలని ఆశ ఉంది. మేము వాళ్ళని అడిగాం, అయ్యా మీకు అయ్యా మీరు తీసుకెళ్తారా? అక్క నువ్వు తీసుకెళ్తావు అక్క, వదినా వీళ్ళు ఎవరు రాను అంటున్నారు. అందుకని మనుషులతో పెట్టుకుంటే కుదిరేటట్లేదయ్యా, అందుకని మీ వెలుగుని, మీ సత్యాన్ని పంపించండి.
పంపించు. అవి అవి మాకు త్రోవ చూపెడతాయి. ఎక్కడికి? అదిగో ఆ పరిశుద్ధ పర్వతానికి, మీరు నివాసం చేసే నివాస స్థలాలకి మమ్మల్ని నడిపిస్తాయి. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు నిత్యమైన వెలుగు. యెషయా ప్రవక్త భక్తులను ఉద్దేశించి చెప్తారు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునుగాక. చిన్నప్పుడు నేను బడికి వెళ్ళేటప్పుడు పాఠ్య పుస్తకాలతో పాటు చిన్న బైబిల్ ఒకటి పెట్టుకెళ్ళేవాడిని బడికి, నా బ్యాగ్లో, సంచిలో. ఒకరోజు నా ఫ్రెండ్ ఒకడు నాతో మాట్లాడుతూ అరే మీ దేవుడు వెలుగు కలుగునుగాక అన్న వెంటనే వెలుగు కలిగిందంటగా. అవునరా, అవును, మా దేవుడు గొప్ప దేవుడు తెలుసా, వెలుగు కలుగునుగాక అన్న వెంటనే వెలుగు కలిగిందిరా అన్న. ఈడంటాడు, అంటే మీ దేవుడు సెకట్లో కూర్చొని ఉన్నాడా? అమ్మ వేసాడు వేసాడాడు నాకు. మామూలుగా ఈ విధంగా నేను అనుకున్నా, వీడు నా బైబిల్ చదివినట్టున్నాడు, ఆదికాండం 1వ అధ్యాయం చదివినట్టున్నాడు. వెలుగు కలుగునుగాక అన్న వెంటనే అది చదివాడాడు. నా బైబిల్లో చదివి నన్ను అడిగాడు. మళ్ళీ రివర్స్ నన్ను అంటాడు, అంటే మీ దేవుడు చీకట్లో కూర్చొని ఉన్నాడా? ఓరి నీకు బుర్ర ఉంది కానీ బుర్రలో గుజ్జులేదురా. ఎందుకని? మా దేవుడు చీకట్లో కూర్చోలేదురా. ఎవరు సమీపించలేని నివసించు నా యేసయ్యా. అరే బాబు, మా దేవుడు ఎవరు సమీపించరాని తేజస్సులో కూర్చొని, అదుగో అల్లంత దూరాన కటిక చీకటి, గాఢాంధకారపు చీకటి లోకాన్ని కమ్మేసుంటే అక్కడ కూర్చొని వెలుగు కలుగునుగాక అన్నారు. టప్పని వెలుగు కలిగింది. అక్కడ చప్పట్లు కొట్టచ్చుగా టప్పనగానే. హల్లెలూయా. టప్పని వెలుగు కలిగింది. ఆహా, అట్నా, మరి అట్నే మా దేవుడు నిత్యమైన వెలుగురా. మా యేసయ్య ఎవరో తెలుసా? నిజమైన వెలుగు. మా యేసయ్య ఎవరో తెలుసా? నిజమైన వెలుగు. లోకంలోనికి వచ్చే ప్రతి ఒక్కరిని వెలిగించేవాడు మా ప్రభు. యోబు గ్రంథం 29:3. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. ఇంగ్లీష్లో ఆ వెలుగు వలన నేను చీకటిని దాటి వెళ్ళాను. ఆ వెలుగు వలన చీకటిని ఛేదించుకుంటూ వెళ్ళాను. ఇంగ్లీష్లో కానీ తమిళ్ బైబిల్లో కానీ తెలుగులో చీకటిలో తిరుగులాడాను ఆయన తేజము వలన. ఇన్ ఇంగ్లీష్, వెన్ బై హిజ్ లైట్ ఐ వాక్డ్ త్రూ డార్క్నెస్. గాఢాంధకారపు చీకట్లో ఆయన వెలుగు వలన చీకటిని ఛేదించుకుంటూ వేకువ వెలుగులోకి నేను నడిచి వెళ్ళాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని చీకటితో పోలుస్తాం. ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని చీకటితోనే పోలుస్తాం. చీకటి సంబంధమైన దైవజనుడైన పేతురు అంటారు, ఆయన మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. చెప్పండి అందరూ, పాట.
చీకటి నుండి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. హల్లెలూయా. పాడారా పాట? నువ్వు పాడారా పాట? ఏ చీకటిలోంచి పిలిచాడు? మీ ఊరి పేరు చీకట? ఏద్దాసేడి బావా బాయ్ చీకటే. ఏజ్దాస్ పాస్టర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటి పేరు చీకటి. చీకటి చీకటి అంటే చీకటి అంటే ఇంటి పేరు కాదు. వినుకొండ దగ్గర ఒక ఊరు ఉంది, చీకటేగల పాలెం. ఏ పాలెం? చీకటేగల పాలెం. నేను మొన్న అమలాపురం దగ్గర పెళ్లి చేయటానికి వెళ్ళా. జోసఫ్, ఏలూరు జోసఫ్ ఏడి? ఆ ఊరి పేరు ఏంటంటే గుడ్డివాని చింత. అంతే అంతే. అమలాపురం దగ్గర గుడ్డివాని చింత. నేను కారులో పోతా ఇదేం పేర్రా గుడ్డివాని చింత అని ఉంది పేరు అంటే, నాకు అనుకుని అంటాడు భర్తిమయ్య వాళ్ళ ఊరు అనుకుంటాను. ఇది అంటున్నాడు, వేసాడు మావాడు, భర్తిమయ్య వాళ్ళ ఊరు అనుకుంటాను. గుడ్డివాని చింత. పేర్లు పెట్టడం కూడా తెలియదు మన వాళ్ళకి. రోళ్ల పెంట, కోడి పెంట. ఆ మధ్య దీవెనయ్య, గుడంపాడు దీవెనయ్య అమెరికాలో హోలీ ఏంజల్ అనే ఒక ఊళ్ళో నుండి, హోలీ ఏంజల్ అనే ఒక ఊళ్ళో నుండి తెలిసిన అతనికి ఫోన్ చేశాడంట మాట్లాడదామని. హలో తమ్ముడు ఎక్కడున్నావమ్మా అన్నా? నేను సున్నిపెంటలో ఉన్నానన్నా అన్నాడంట. సరే నువ్వు వెళ్ళాక ఫోన్ చేయమన్నాడంట. గంట తర్వాత మరలా దీవెనయ్య ఫోన్ చేసి తమ్ముడు ఎక్కడున్నావమ్మా అన్నాడంట. అన్న నేను రోళ్ళపెంట వచ్చానన్నా అన్నాడంట. సరే తర్వాత చేస్తాను. తర్వాత మరలా ఫోన్ చేస్తే కోడి పెంట, ఒరే నీ పెంట మొహమాడా, ఆ పెంటలో తిరగకపోతే పక్కకు రా. పెంట 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 చీ కంపు కొడుతుంది ఫోన్లో కూడా, పెంట మొహమాడా. అమ్మ సున్ని పెంట నుంచి ఎవరన్నా వస్తే క్షమించండి. ఏం చేద్దాం, దేవుడు ఆ పెంటకి తీసుకెళ్ళాడు, నేనేం చేద్దాం. యోబు అంటారు, ఆయన వెలుగు వలన నేను చీకటిని దాటి ఛేదించుకుంటూ, చీకటి కెరటాలు ఛేదించుకుంటూ తేజోమానమైన వెలుగులోనికి నడిపించాను నేను. హల్లెలూయా. అందుకే దైవజనుడైన పేతురు అంటారు, చీకటిలో నుండి అంటే విగ్రహారాధన ఏదో ఒకటి చీకటితో పోల్చాడేమో, సనాతనమైన సాంప్రదాయాల ముసుగుని చీకటితో పోల్చాడేమో, పాపాన్ని చీకటితో పోల్చాడు, అక్రమాన్ని చీకటితో పోల్చాడు, తిరుగుబోతు తాగుబోతనాన్ని చీకటితో పోల్చాడు. ఈ ప్రతికూలమైన ప్రతి పరిస్థితి చీకటి. ఆ చీకటిని నువ్వు ఛేదించాలి అంటే వెలుగు కావాలి. మనుషులు ఇవాళ వెలుగులోకి రావడానికి ఇష్టపడట్లేదు. యేసయ్య అంటారు, బాప్తిస్మ ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించుచు ఉన్న దీపం, బర్నింగ్ అండ్ షైనింగ్, మండుచు ప్రకాశించుచు ఉన్న దీపమై ఉండగా మీరు కొంతకాలమే అతని వెలుగులో నడిచారు, ఆ తర్వాత మీరు నడవలా. వై మీ క్రియలు చెడ్డవైనందున. ఎవడైతే వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకుని చీకటి బ్రతుకు అలవాటు పడతాడో ఆడు వెలుగులోకి రావటానికి ఇష్టపడ్డు. ఎంతసేపు చీకటిలోనే ఉండాలనుకుంటాడు. ప్రియులారా, అవి ఆలకించండి. అందుకే భక్తులు కోరుకుంటున్నారు, కోరహు కుమారులు, అయ్యా మేము నిలవనీయని అగాధంలో ఉన్నాం, చీకటి బ్రతుకుతున్నాం నాయన. అదిగో మా తండ్రి కోరహు చేసిన పాపాన్ని బట్టి మా నాన్న మా అమ్మ అందరూ చచ్చారు. ఇదిగో మా బ్రతుకులు కూడా చీకటిలోకి వెళ్లకుండా ఉండాలంటే, ఇదిగో మిగతా ఇశ్రాయేలీలందరితో పాటు మేము పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే
మీ వెలుగుని, మీ సత్యాన్ని పంపించండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అదో పెద్ద గవర్నమెంట్, అదో పెద్ద అదిగో అధికారమా, తెలుగులో అధికారం ఉందా, ఇంగ్లీష్లో చూడండి, కింగ్డమ్. సాతాను గారిది పెద్ద సామ్రాజ్యం, వాడో పెద్ద మాఫియా డానాడు. ఎవరు భయపడుతున్నారేంటి మీరందరూ? ఎవరాడు? సాతాను గారు పెద్ద మాఫియా డానాడు. అది కింగ్డమ్ ఆడిది. అంధకార సంబంధమైన అధికారములో, వాడిది పెద్ద కింగ్డమ్. అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు మిమ్మల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులుగా, చప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పాటలో ఉంటుంది, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యమా విందు కాదుగా, సైన్యమే. ఆ రాజ్య పౌరునిగా మనల్ని మార్చుకొని సైన్యంలో మనల్ని చేర్చుకో. ప్రియులారా, కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మొదట వెలుగుని గురించి ఒక 2-3 మాటలు చెప్తాను. ఆ తర్వాత సత్యాన్ని గురించి ఓ 2-3 మాటలు మీకు చెప్తాను. మొదటిగా 97వ కీర్తన 11వ వాక్యం. నీతిమంతుల కొరకు వెలుగును, నీతిమంతుల కోసం వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఇవి అనుకొనని ఘడియలో, విత్తనము విత్తబడిన తరువాత మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రాదు. అనుకొనని గడియల్లో దాన్ని మనం పాతి పెట్టేస్తాం. నీవు ఎంత పాతి పెట్టినా ఒక్కోసారి మీరు గమనించండి, మనం ఆ మర్రి విత్తనాలు మనకు తెలియక ఏదో విత్తనాలు ప్లాస్టింగ్లో వేసేస్తాం, కలిపేస్తాం. జల్లించేవాళ్ళ బేల్దారు వాళ్ళు సరిగ్గా జల్లించరు, తాపి పని వాళ్ళు. ఏదో ఒకటి కొట్టేస్తే మనం ఆ విత్తనం చచ్చిపోవాలి, ఆ సిమెంటు వేడికి, సిమెంట్లో ఉన్న ఆ పవర్కి. కానీ సావదు. మనం చూస్తూ ఉంటాం, గోడ చిట్లిపోతాయి, గోడ పగిలిపోద్ది, ప్లాస్టింగ్ పగిలిపోద్ది, చెట్టు బయటకు వస్తుంది, మర్రి చెట్టు బయటకు వస్తుంది, కొమ్మ. అనుకోనని గడియల్లో మనమందరం కోరుకోవాల్సింది ఏమిటంటే, మీ వెలుగుని, మీ సత్యాన్ని పంపించండి. నిజమే, మన కోసం వెలుగు, ఆనందము విత్తబడి ఉంది. అనుకోనని గడియల్లో అదే అద్భుతం, అదే మహాశ్చర్యం, అదే భేకర కార్యం, అదే దక్షిణ హస్తపు సాహస కార్యం అని చెప్పక తప్పదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్, మనకంటూ కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ మన అంచనాలకు మించి, ఊహలకు మించి ప్రభు అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. కోరహు కుమారులు కోరుకుంటున్నారు, మీ వెలుగుని పంపించండి, మీ సత్యాన్ని పంపించండి, అవి మాకు త్రోవ చూపెడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వెలుగు అంటే దేవుని వాక్యం. మీకు ఇంకొంచెం లోతుకెళ్ళిన తర్వాత విషయాలన్నీ చెప్తాను. అందుకే యోబు అంటారు, ఆయన వాక్యపు వెలుగులో ఎంతటి గాఢాంధకారమైన చీకటైన, చేతికి తెలియని చిక్కని చీకటైనా సరే, మసక చీకటైనా సరే ఛేదించుకుంటూ నేను వెలుగులోకి వెళ్ళిపోయాను. నా దేవుని ప్రియులారా, ఆత్మీయుల కోసం,
ప్రతి ఆత్మీయుని కోసం, ప్రతి దేవుని బిడ్డ కోసం నా దేవుడు మీ కొరకు వెత్తి ఉన్నాడు. ఏమేమి? వెలుగుని, ఆనందాన్ని మీకోసం విత్తి పెట్టారు దేవుడు. ఎప్పుడు అది మీకు కలుగుతుందంటే, ఎప్పుడైతే మీరు మనసారా అవును ప్రభువా మీ వెలుగుని పంపిస్తే అందులో నేను నడుచుకుంటాను. ఇప్పటి వరకు నేను చీకట్లో తడబడుతున్నాను. చీకటి కెరటాలు నన్ను చుట్టుముట్టేసాయి, వీటిని ఛేదించడం నా వల్ల కావట్లేదు, మీ వెలుగుని పంపించండి. ఎప్పుడైతే మనసారా కోరుకుంటామో ప్రభు పంపిస్తారు. ప్రియులారా, అవి మనల్ని నడిపిస్తాయి. 40 సంవత్సరాలు దేవుని బిడ్డలు ఎక్కడ తడబడకుండా వాళ్ళు నడిపించబడ్డారంటే కారణం, రాత్రింబగళ్ళు వాళ్ళు నడిచారు అంటే కారణం, పగలేమో మేఘస్తంభంలో, రాత్రేమో అగ్ని స్తంభంలో దేవుడు నిలిచి ఎక్కడ ఏ శత్రువు, ఏ కీడు, ఏ అపాయము. అందుకే 91వ కీర్తన మోషే రాశారు, చదవక్కర్లేదు. 91వ కీర్తన మోషే రాస్తూ అందులో నేను ఏమని వర్ణించగలను, ఏమని వివరించగలను? సరే చదివితే మంచిది. మొదటి 2 వాక్యాలు చూడండి, తర్వాత నేను వివరిస్తా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఓకే, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇంకేం చెప్తావు అంటే, వేటగాని ఊరుల్లోంచి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇక మీరు చదివితే పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ, మధ్యాహ్నమందు పాడు చేయు రోగము, చీకట్లో సంచరించు బాణము, పగటి వేళ కలిగే భయమైన, రాత్రి వేళ కలిగే భయమైన ఏ అపాయము మీకు కూడా. ఇవన్నీ మోషే 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం వాళ్ళు అనుభవించిన అనుభవాలని 91వ కీర్తనలో రాస్తారు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎలాంటి శోధనలు, సమస్యలు, పొంచి ఉన్న ప్రమాదాలు, సాతాను శక్తులు, రహస్యపు ఎజెండాలు మన మీద క్రియ జరగకుండా దేవుడు పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు తన ప్రజల్ని నడిపించినట్లుగా, ఇదిగో ఈ యుగాంతంలో ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో నిన్ను నన్ను ప్రభు నడిపించాలంటే ప్రతి నిత్యము మనం కోరుకోవాల్సింది ఏమిటంటే, ప్రభువా పంపించయ్యా. ఏం పంపించాలి? కిస్మిస్ తాతని పంపించయ్యా, ఒక మోటిచ్చి పంపించయ్యా. ఏమిచ్చి పంపించాలి? కిస్మిస్ తాతని పంపించయ్యా, ఒక మోటిచ్చి పంపించయ్యా. ఏం కోరుకుంటున్నాం మనం? కొన్ని విషయాలు చెప్తాను. నిర్గమకాండం 13వ అధ్యాయం, నిర్గమ 13, 20, 21, 22. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఎందుకంటే భయపడతారని, ఏమాత్రం చీకటి దగ్గరకు వచ్చినా భయపడిపోతారని. చిన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఐ థింక్ 20 ఏళ్ల క్రితం, సరిగ్గా 20 ఏళ్ల క్రితం, 20 నేను తెనాల్లో ఉన్నప్పుడు మహేంద్ర కాలనీ అనే చోట కొబ్బరి చెట్ల ఏరియా ఉంది. అక్కడ మీటింగ్స్ పెడితే మదనపల్లి రాజశేఖర్ గారి బ్రదర్ వేదనాయకం గారు వాక్యం పెడితే అక్కడికి వెళ్ళాం. ఆయన చక్కని మాటలు చెప్పారండి. అక్కడ ఏంటంటే, దావీదు అంటారు, రాత్రి వేళ ఇంటి మీద మెలకువగా ఉన్న పిచ్చుక వలె నేను ఉన్నాను. రాత్రి వేళ ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె నేను ఉన్నాను. రాత్రి వేళ ఇంటి మీద ఒంటరిగా మెలకువగానున్న పిచ్చుక వలె నేను ఉన్నాను. పిచ్చుకతో పోల్చుకున్నాడు.
పిచ్చుకలో ఉన్న ఒక మంచి అనుభూతిని మీకు తెలియపరుస్తా. మన దరిదాపులో ఉన్న పిచ్చుకలన్నీ, ఇప్పుడు పిచ్చుకలంటే ఇంకా పిల్లలకి అప్పట్లో మనం ఘాట్ జిల్లాలు ఉన్నాయని పెద్దవాళ్ళు మనకు చెప్తుంటారు కదా. ఇక ఈ 2021 నుంచి పిల్లలకి మనం పిచ్చుక అనే ఒక బొమ్మ చూపెట్టి, నాయన మేము చిన్నప్పుడు ఇట్లాంటి పిచ్చుకలు బోల్డని ఉండేవి, మేము భోంచేస్తూ అన్నమో బియ్యమో అటేస్తే తినేవి నాయన. అవునా, అంత దగ్గరగా వచ్చే ఆ పిచ్చుకలు మీకు? అవును బాబు, మేము ఆ పిచ్చుకలను అప్పుడప్పుడు ఆడుకునే వాళ్ళమి. అవునా అంటే ఒకప్పుడు ఘాట్ జిల్లాతో ఆడుకున్నామని చెప్తే మనం ఎట్లా నమ్మట్లేదో, రాబోయే తరాల పిల్లలు కూడా అవునా పిచ్చుక ఎంత ఉంటుంది, ఇంతే ఉంటుంది నాయన అబ్బా అనే స్థాయిలోకి వెళ్ళిపోయింది. నిజమండి. నేను 2019 అక్టోబర్ ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం. హెబ్రోన్లో ఉన్నాం. హెబ్రోన్ ఏసీ హోటల్లో ఉన్నాం. అంత 15 అంతస్తు అనుకుంటాను. ఏసీ వేసుకోకుండా నేను కిటికీలు గ్లాస్ జరిపి పడుకున్నాను. ఉదయాన్నే లేచి నేను మంచం మీద కూర్చొని స్తోత్రం, అసలు ఆ శబ్దానికి లేచా. నేనున్నది 15 అంతస్తు హెబ్రోన్లో. మీకు క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, నేను 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు నా వయసు 7-8 సంవత్సరాలు ఉంటుంది. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోతే పొలాల్లో గనక ఉదయాన్నే పిచ్చుకలు అరిచినట్లుగా హెబ్రోన్ సిటీలో, ఇజ్రాయెల్ దేశంలో కోకొల్లలుగా పిచ్చుకలు. ఆశ్చర్యం అనిపించింది. ఈ దేశంలో పిచ్చుకలు ఇన్నున్నాయి ఏమిట్రా బాబా. మా దేశంలో, భారతదేశంలోనే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచిన మా రాష్ట్రంలో పిచ్చుకలు ఎటు వెళ్ళిపోయినాయో ప్రభువా, ఎలాగైనా మా రాష్ట్రంలో, మా దేశంలో పిచ్చుకలు కనబడాలి ప్రభువా, కనబడాలి ప్రభువా అన్న. పోయిన సంవత్సరం కరోనా వచ్చింది. మీకు వచ్చేయో లేదు నాకు తెలియదు, కానీ నేను రాజమండ్రిలో నా దాంట్లో 50 ఫోటోలు తీసి పెట్టుకున్నా పిచ్చుకల్ని. వచ్చేసాయి, బాగా వచ్చేసాయి. ఎక్కడోళ్ళు అక్కడ లాక్డౌన్లో ఉన్నారు కదా, పిచ్చుకలు స్వేచ్ఛగా విహరించి. మరలా కరోనా పోయిందా, అవి ఎటుపోయినాయో. ఈ ఏడాది కూడా వస్తే బాగున్నావు, లేకపోతే ఏం దరిద్రం చెప్పండి. నేను మీకేం చెప్పాలనుకున్నా అంటే, మామూలుగా పిచ్చుకలు మన ఇంట్లోనే ఉంటాయి, అవునా? ఎక్కడ ఉంటాయి? మన బీరువా మీదో ఇంకో చోట ఉండవు. ఎక్కడ గూళ్ళు కడతాయి? లైట్ దగ్గరే. రాత్రంతా కళ్ళు తెరుచుకొనే ఉంటుంది పిచ్చుక, నిద్రపోదు. ఎందుకు? పిచ్చుక్కి చీకటంటే భయం. మీరు తెగ చెప్తారండి బాబా, ఈ గుంటూరులో ఉన్న పిచ్చుకలు అయితే మన ఇంట్లో ఉంటాయి, మరి అడవుల్లో తెలివి కదా, మీకు తెలివితేటలు ఎక్కువ కదా. ఇవాల్టికి కూడా అడవుల్లో ఏం జరుగుతుందంటే, ప్రతిరోజు పిచ్చుకల యొక్క దినచర్య. పిచ్చుకలు బయటికి వెళ్తాయా, ఏదో తింటాయా, తిని తాగేసి వస్తాయా. మగ పిచ్చుకైనా ఆడపిచ్చుకైనా పిల్ల పిచ్చుకలైనా బయటికి వెళ్ళిన ప్రతిసారి నీళ్లు తాగేసి వచ్చేటప్పుడు ఆ నీళ్ళ దగ్గర ఉన్న బంకమట్టి, దాని నోట్లో ఎంత పట్టుతో అంత బంకమట్టి తీసుకొచ్చి గూట్లో వేస్తాయి. తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లైనా, అక్కైనా, చెల్లైనా, తమ్ముడైనా బయటికి వెళ్ళేసి వచ్చిన ప్రతిసారి ఆ నోట్లో పట్టినట్టు మట్టి తీసుకొచ్చి అక్కడ వేస్తాయి. ప్రతిరోజు వేసి సాయంకాలం చీకటి పడుతూ ఉండగా ఈ పిచ్చుకలు బయటికి వెళ్ళి నోటి నిండా నీళ్లు పోసుకొచ్చి ఆ మట్టి మీద పోసి కాళ్ళతో తొక్కుతాయంటే 4-5 పిచ్చుకలు, 2 పిచ్చుకలు, 2 ఉంటే 2. ఆ మట్టిని అట్లా చేసి రౌండ్ ముద్దగా చేస్తాయంటే రోజు తడితడిగా ఉన్నప్పుడు ఒక పిచ్చుకు బయటికి వెళ్ళి ఎలాగైనా సరే మినుగురు పురుగును ఒకదాన్ని పట్టుకొని
తీసుకొచ్చి ఆ బంకమట్టిలో గుచ్చుతాయంట. గుచ్చి తెల్లవారేంత వరకు ఆ 2 పిచ్చుకలో 3 పిచ్చుకలో ఆ వెలుతురు చూస్తూ ఇక కన్ను ఆర్పు అంట, ఎటు తిప్పవంట. ఇటు తిప్పితే చీకటి ఉంది కదా, అస్సలు చూడవంట. ఆ 2-3 పిచ్చుకలు ఆ మట్టిలో గుచ్చిన మినుగురు పురుగు ఎట్ట అంటుంటారు, దాన్నే చూస్తూ ఉంటా. తెల్లవారుజామున సూర్యోదయం అవుతున్నప్పుడు మినుగురు పురుగుతో పాటు ఆ మట్టి ఉండని కాలుతో బయటకు కొట్టేస్తాయి. మరుసటి రోజు శరా మామూలే. మరలా పగలంతా బయటికి వెళ్ళి ప్రతిసారి కొంచెం మట్టి తీసుకురావడం, సాయంకాలానికి నోట్లో నీళ్ళు తీసుకొచ్చి ఆ మట్టిని అలా వండ చేయడం, మరలా ఒక మినుగురు పురుగురు పట్టుకొచ్చి దాంట్లో కూర్చోడం. వెలుగు లేకపోతే, చీకటి ఉంటే పిచ్చుక్కి భయం. దేవుడు కూడా తన ప్రజల ఎదుట నుంచి వెలుగుని తీసేయలేదట. కారణం ఏంటంటే, నా బిడ్డలు భయపడిపోయి మరలా వెనక్కి వెళ్ళిపోదాం అంటారేమో. ఈ గ్రహింపు ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన ప్రజల ఎదుట ఈ వెలుగుని ఎందుకు ప్రకాశింప చేశారో గ్రహింపు ఉండాలి. అలా లేని వాళ్ళు ఆకులు రాలినట్లుగా రాలిపోయారు దేవుని సన్నిధిలో. 27వ కీర్తన 1వ వాక్యం, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి భయపడతాను? 6వ వాక్యం, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల. నేనెవడికి భయపడతాను? ఆయనే నాకు వెలుగై ఉన్నప్పుడు నేనెందుకు భయపడతాను? ఇది తెలియనప్పుడే కృంగిపోతాం. ఆయనే నీకు వెలుగై ఉన్నాడన్న ఆలోచన వివేచన నీకు లేనప్పుడే భయపడిపోతావు. అందుకే ప్రతినిత్యం దావీదు అంటారు, ఆయనను నా ఎదుట ఉంచుకొని ఉన్నాను గనక నేను కదల్చబడను. స్తోత్రం చెప్పండి, చదవండి ఆ మాట. 16వ కీర్తన 8. సదాకాలము యెహోవా నా గురి నిలిపాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు, నేను సదాకాలం ఆయన మీదే గురి నిలుపుకున్నాను గనక ఏ చీకటి శక్తులు ఎవడు ఏది నన్ను ఏవి చేయలేవు. దేవునికే మహిమ కలుగునుగాక. నా దేవుని ప్రియులారా, మీకోసం నా దేవుడు వెలుగుని ఆనందాన్ని విత్తిపెట్టున్నాడు. తగిన సమయంలో మీరు అనుకొనని గడియల్లో మీ హృదయం ఉప్పొంగేటట్లుగా నా ప్రభు మీ మీద వెలుగు ప్రకాశింప చేసి హృదయ ఆనందాన్ని దయచేయునుగాక. రెండో మాట నిర్గమ 35:14. వెలుగు కొరకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు. వెలుగు కోసం దీపవృక్షము. దీపవృక్షం అంటే సంఘం. ఈ సంఘం వెలిగించబడాలి. వెలుగు కోసం దీపవృక్షం, వెలుగు కోసం దీపవృక్షం. దీపవృక్షం అంటే జీవము గల దేవుని సంఘం. ఈ జీవము గల దేవుని సంఘం మిమ్మల్ని వెలిగించునుగాక. ఈ జీవము గల దేవుని సంఘం మీకు వెలుగుని ప్రకాశింప చేయునుగాక. ఈ వెలుగు, ఈ సత్యము మిమ్మల్ని చక్కని త్రోవలో నడిపించి దేవుని రాజ్యానికి, అదుగో ఆ పర్వతానికి మిమ్మల్ని చేర్చునుగాక. సంఘం దేనికి? వెలుగు కోసం దీపవృక్షం. తిరగదిప్పితే దీపవృక్షం దేనికోసం? మిమ్మల్ని వెలిగించడానికి. రైట్? ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనించాలి. అనేక మంది అనేక రకాల సంఘాలకు వెళుతున్నారు. ఏ సంఘాన్ని, ఏ సేవకుణ్ణి, ఏ ఉపదేశాన్ని తప్పుపట్టడానికి నేను అర్హుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు. నాది, అదే తెలుగులో అంటారు, ఎవరి దాళ్ళు కడుక్కుంటే మంచిది అంటారు. చూద్దాం. అయితే ఒకటి మాత్రం వాస్తవం,
సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. ఆ రోజుల్లో ప్రజలు ఒకరినొకరు పురికొలుపుకుంటూ ప్రోత్సహించుకుంటున్నారు. ఏమని తెలుసా? కమాన్ కమాన్, లెట్ us walk in the light of the Lord. కమాన్. ఒకరినొకరు పురికొలుపుకుంటున్నారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5-6. యాకోబు వంశస్థులారా, రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఓ హౌస్ ఆఫ్ జేకబ్, కమ్ ye and let us walk in the light of the Lord. యెహోవా వెలుగులో నడుచుకుందాం. యెహోవా ఎక్కడున్నాడు? 3వ వాక్యం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, సియోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులుగా వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు? యాకోబు దేవుని మందిరమునకు. నేను అదే చెప్తున్నాను, వెలుగు కోసం దీపవృక్షం. నీవు వెలిగించబడాలంటే మూర్ఖులైన ఈ తరం వారిలోంచి వేరై జీవవాక్యాన్ని చేతపట్టిన జ్యోతి వలె నీవు ప్రజ్వరిల్లాలి, వెలగాలి అంటే ప్రతి క్రైస్తవుడు సంఘములో నాటబడిన వాడై ఉండాలి. సంఘమే నిన్ను వెలిగించేది, సంఘమే నీకు సరైన త్రోవ చూపేది. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? యాకోబు దేవుని మందిరానికి వెళదాం పదండి. ఎందుకు? షారోన్ చదువు. ఆయన తన మార్గముల విషయం, యాకోబు దేవుని మందిరానికి వెళ్దాం పదండి. ఎందుకు? ఆయన తన దేవుడు మీరు నడవవలసిన త్రోవలేమిటో మీకు నేర్పిస్తాడు. నేర్చుకుందాం. దేవుని మందిరానికి వస్తేనే మీకు సరైన త్రోవ తెలియపరచబడేది. దేవుని మందిరానికి వస్తేనే మీరు వెలిగించబడతారు, 10 మందిని వెలిగిస్తారు. ఇప్పుడు మీరు 10 మందికి చెప్పగలగాలి, బ్రదర్ రండి మా హోసన్న మందిరానికి రండి, దేవుని వెలుగులో నడుచుకుందాం రండి. ప్రజలు చీకట్లో ఉన్నారు. ఏమిటా చీకటి? చదువమ్మా 6వ వాక్యం. యాకోబు వంశమగు ఈ జనము, ప్రజలు క్రైస్తవులు కూడా, ఇవాళ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఏ చీకట్లో ఉన్నారు తెలుసా? ఈ జనులు తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. ఈస్ట్ తూర్పున ఉన్న జనుల సాంప్రదాయాలతో నిండుకున్నారు. వాస్తవంగా తలల పైకెత్తండి. ఈ హోసన్నా మందిరానికి వచ్చాక సాంప్రదాయాలు ఉన్నాయా? కొంతమంది ఉంటారు, ఇల్లు ఓపెనింగ్ పునాది వేయాలని పిలుస్తారు. ప్రార్థన చేసి పునాది అర్థం అనుకునేసరికి, పాస్టర్ గారు ఇవి చల్లరా? ఏంటి? నవధాన్యాలండి. దేనికి నవధాన్యాలు? అంటే 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 మీరు అన్నీ అంటే అలాగా? మరి ఎలాగా? ఎందుకు వేయాలి? అంటే సాంప్రదాయాలు. ప్రార్థన చేసి శుభ్మ అంటూ ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి అడుగు పెట్టేటప్పుడు పాస్టర్ గారండి అంది. ఎగురు వెనక ఏమైందమ్మా? తాసుపాము వచ్చిందా? నాగుపాము వచ్చిందా? అలా కాదండి, మీరు ఎడం కాలు ఎట్టేస్తున్నారు. మరి ఏ కాలు ఎట్టనో? కుడి కాలు ఎట్టండి. ఎందుకో కుడికాలు? కుడికాలు ఎడితే ఆశీర్వాదం పొంగిపోతాయి. ఈ కాలుకి అంత పవర్ ఉంటే ఈ కాలు ఇంతలా పెట్టచ్చు కదా దేవుడు, ఈ కాలు సన్నగా పెట్టచ్చు కదా. అంటే మహిమ ఉంది కదా ఈ కాల్లో. పాటలు పాడేసాం, రిబ్బన్ కట్ చేసాం, ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఆగండి పాస్టర్ గారు, ఒక్క 5 నిమిషాలు ఆగండి. ఇంకెందుకు మా ఓపెన్ చేసాం కదా, ముహూర్తమే లేదు.
మరి వెళ్దాం పద, మరి సాయంకాలం మరలా వేరే ప్రాంతానికి వెళ్ళాలి పదా. ఆగండి పాస్టర్ గారు, మీకు అన్నీ తొందరే అని అటు వెళ్ళింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో రావట్లే. ఇలా తోటికోడలు ఉంటుంది కదా, మనకు మ్యాటర్ కరెక్ట్గా తెలియాలంటే తోటికోడలను కదిలితే చాలు. ఏమో మీ అక్క పాస్టర్ గారు చెప్పకూడదు కానీ మా అక్కకి అన్నీ సంప్రదాయాలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందమ్మా? పాత ఇంటికి వెళ్ళింది. ఎందుకు? ఉప్పు కొండ తీసుకురావడానికి. ఏకుండా ఉప్పు కొండ తీసుకురావడానికి వెళ్ళిందంట పాత ఇంటికి. ఎందుకు? ఉప్పు కొండతో అడుగు పెడితే మంచిదంటగా మా అక్కకి ఎవడో చెప్పాడు. ఏం భక్తురాలు ఈ మనిషి, నాకు అర్థం కావట్లేదు. ఉప్పు కొండతో అడుగు పెడితేనే ఆశీర్వాదం పొంగిపోయే పని అయితే లారీ ఉప్పు తోలిచ్చి దొర్లాడు, దాంట్లో దొర్లాడు, పోతే పోయిందే. అర్థం పర్థం లేకుండాను. రండి 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 రండి, కమాన్ కమాన్, దేవుని మందిరానికి వెళ్దాం పదండి, యెహోవా వెలుగులో నడుచుకుందాం పదండి. ప్రస్తుతం మనం చీకట్లో ఉన్నాం. చీకటి సంబంధమైన సాంప్రదాయాలు, మునుపంటే దేవుడు అంటే మీకు తెలియదు, మీకు దేవుడు ఎవరు తెలియదు. ఇప్పుడు దేవుడు అంటే మీకు తెలుసు. మరి విశేషముగా దేవుని చేత మీరు ఎరగబడిన వారై ఉన్నారు. మునుపైతే తిథులు నక్షత్రాలు మంచి రోజు రావుకాల శాతం పిండాకూడు దరిద్రం చేశారు, ఇప్పుడు చేయకూడదు యేసు నామములో. మగాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పరా? చెప్పు భార్యలారా, చెప్పండమ్మా, అందరు కలిసి ఒకసారి చెప్పండి. ఇంటికి వెళ్ళాక మిగతా మ్యాటర్ మాట్లాడుకోండి. ఫిలిస్తీయుల వలె మంత్రప్రయోగం. వాస్తవంగా అక్కడ మంత్రప్రయోగం ఒకటైతే మంచి రోజులు చూస్తున్నారట. మంచి రోజులు అన్యులతో సహవాసం చేస్తున్నారు. దేశం వెండి బంగారాలతో నింపబడింది, గుర్రాలు రథాలతో నింపబడింది, దేశం విగ్రహాలతో నింపబడింది. తమ చేతులతో చేసిన, తమ వేళతో చేసిన వాటికి దండం పెడుతున్నారు. ఇది చీకటి చీకటి చీకటి. దేవుని ప్రజలు అట్లా చేయొచ్చా? వెలుగు కోసం దీపవృక్షం అంటే ప్రజ్వరిల్లుతూ ఉన్న జీవము గల దేవుని సంఘం. ఒక వ్యక్తి చీకట్లో సాంప్రదాయాల్లో బ్రతికేవాళ్ళు పురికొల్పు, కమాన్ దేవుని మందిరానికి వెళ్దాం పదండి, దేవుని వెలుగులో నడుచుకుందాం పదండి, దేవుడు తన మార్గముల విషయమై మనకు అక్కడ బోధిస్తారు. ప్రతి సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు దీపవృక్షాల మధ్యలో సంచరించుచు ఉన్న పునరుద్ధానుడైన క్రీస్తు అనే మాటను చూస్తాం. నా దేవుని ప్రియులారా, దావీదు పరిపక్వత కలిగిన ఒక వ్యక్తిగా మార్చబడ్డాడు అంటే ఎప్పటికప్పుడు ప్రవక్తలు వచ్చి దావీదును గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పారు. కనుకనే దావీదు ఒక మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుకి ఒక దీపముగా ప్రజ్వరిల్లాడు దావీదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకులు అవసరం. రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యానుసారముగా మిమ్మల్ని హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పినప్పుడు దావీదులాగా ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ వాక్యపు వెలుగులో మీరు చక్కదిద్దుకున్నప్పుడు మీలో ఉన్న వెలుగు అంతకంతకు యేసయ్య అంటారు, మీరు దీపస్తంభం మీద పెట్టబడిన, చెప్పాలి, మీరు దీపస్తంభం మీద పెట్టబడిన దీపాల వలె వెలగాలి. మీరు లోకానికి వెలుగై, చెప్పాలి, మీరు లోకానికి వెలుగై ఆయన వెలుగుని పొందుకొని మీరు లోకానికి వెలుగై ప్రజ్వరిల్లాలి. దేవునికి మహిమ కలుగును గాక. 37వ కీర్తన 6వ వాక్యం. ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. నేను దావీదుని ఎన్నుకున్నాను ఇక్కడ. దావీదు యొక్క నీతి, దావీదు యొక్క నిర్దోషత్వం వెలుగు వలె మధ్యాహ్నం వలె తేజరిల్లింది. నీతి మీరు వెలగాలి. మధ్యాహ్నం తేజస్సు కంటే ఎక్కువగా వెలగాలంటే మీ నీతి, మీ నిర్దోషత్వం బయటపడాలి. తెల్లవారుజామున జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు
జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచు ఉన్న దేవుడు నిన్ను రక్షించనా? రాజు చిరంజీవి అగునుగాక. హౌ? ఎలా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడ్డాను గనక సింహాలు నా దరి రాకుండా దేవుడు ఆపేశాడు. అక్కడ చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనక, పౌలు అంటారు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనక ఈ మహిమ కలిగిన పరిచర్య నా ద్వారా జరిగించారు నా దేవుడు. మీ నీతి వెలుగు వలె తెలియాలి అందరికీ. మీ నిర్దోషత్వం మధ్యాహ్న తేజస్సులాగా తెలియాలి అందరికీ. దాచిపెట్టుకునేది కాదు. ఎంత మట్టుకు దైవ నీతిని మీరు నెరవేరుస్తున్నారు? ఎంత మట్టుకు దైవ నీతిని మీరు నెరవేరుస్తున్నారు? ఎంత మట్టుకు మీరు నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు కలిగి ఉన్నారో మధ్యాహ్నం ఆలోచించండి. దైవ నీతి. రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఒకానొక రోజున 99 ఏళ్లప్పుడు, 99 సంవత్సరాల అబ్రహాముకి దేవుడు వచ్చి అంటారు, అబ్రహామా, నీవు నా సన్నిధిలో నిర్దోషిగా బ్రతికితే బాగుండేది. అంటే ఏం మాట్లాడుతున్నారని మీరు? ఏం మాట్లాడుతున్నారు? నా నిర్దోషత్వాన్ని శంకిస్తున్నారా? ఇప్పుడు మీరు నేను మాట్లాడుకోవడం కాదు, సాక్షాత్తు దేవుడే అంటారు, అబ్రహామా, నీవు నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉన్నట్లయితే నేను నీకు సంతానం ఇస్తాను. 12వ అధ్యాయం అబ్రహాము యొక్క వ్యక్తిత్వం, 13వ అధ్యాయంలో అబ్రహాము యొక్క సహనం, 14వ అధ్యాయం 15, 16 ఈ అధ్యాయాలు అబ్రహాము యొక్క త్యాగము, విశ్వాసము కొలవగలమా? కానీ 17కు వచ్చేసరికి దేవుడు అంటారు, 17వ అధ్యాయం 1వ వాక్యంలో, నీవు నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉంటే నేను ఆశీర్వదిస్తాను. మన యొక్క నీతి నిర్దోషత్వం బాహాటంగా తెలియాలి. వెలుగుని గురించి ఒక్కొక్క మాట చెప్పి సత్యానికి వెళ్తాం. దానియేలు గ్రంథం 5:11. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. కనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గలవారికిని కల్దీలకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతని నియమించారు. సరే, తెలుగు బైబిల్లో అట్లుంది కదా, నేను ఇంగ్లీష్ చదువుతున్నాను. డానియేల్ 5:11. There is a man in thy kingdom in whom is the spirit of the holy gods, and in the days of thy father light and understanding and wisdom. Light and understanding and wisdom. ఇంగ్లీష్ బైబిల్లో, మీ తండ్రి కాలంలో అతడు దైవ వెలుగు, డివైన్ లైట్, దేవుని యొక్క వెలుగు, జ్ఞానము, బుద్ధి, తెలివి. అందరు తెలుగు బైబిల్లో రాసుకోండి. అక్కడే దానియేలును గురించి రాయబడిన ఆ రాణి చెప్తా ఉంది, మీ తండ్రి దినముల్లో అతను వెలుగును జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై. 14వ వాక్యం, దేవతల ఆత్మయు వివేకమును. 14వ వాక్యంలో కూడా ఇవే చూస్తాం. ఇన్ ఇంగ్లీష్, I have even heard of thee
that the spirit of the gods is in thee, and that light and understanding and excellent wisdom in found in thee. పర్లేదా మన ఇంగ్లీష్ బాబు, పర్లేదా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయినా ఇంగ్లీష్ మాట్లాడు, తెలుగు కోసం నేను ఎంత దూరం అని వెళ్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలుగుని కాపాడుకోవాలి. దేశ భాషలందు తెలుగు లెస్స. కాకపోతే కొన్ని పదాలు మిస్ అయినాయి. నేను ఇక్కడ ఈ వెలుగుని 2 విధాలుగా చెప్పాలనుకుంటున్నాను. దానియేలు పవిత్రంగా పక్కన పెడితే, మొదట దానియేలుకి జ్ఞానము, వివేకము, తెలివితేటలు ఎలా? అతనికి దైవ వెలుగు. అంటే వెలుగుంటే జ్ఞానం వచ్చేస్తుందా? 119వ కీర్తన 130, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి. దానియేలుకి బుద్ధి, జ్ఞానము, తెలివితేటలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అతని మీద వెలుగుంది. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి దానియేలుకి తెలివితేటల్ని, జ్ఞానము, బుద్ధి, వివేకమును అనుగ్రహించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపుతారో వాళ్ళకి వెలుగు కలుగుతుంది. వెలుగు కలిగిన వెంటనే తెలివితేటలు, జ్ఞానము, బుద్ధి, వివేకం, ఎవ్రీథింగ్. విశ్వసించండి. అందుకే నేను పెళ్ళిళ్ళప్పుడు చెప్తా ఉంటున్నా ఆడపిల్లలకి, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని ఎలా వస్తుంది జ్ఞానం అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్నట్లయితే చెప్పండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్నట్లయితే తండ్రిని అడగండి. ఏమాత్రం త్రోసివేయకుండా ధారాళముగా కుమ్మరిస్తారు. జ్ఞానం లేకపోతే అప్పుడప్పుడు మనం ఏదన్నా చిన్న పొరపాటు జరిగినప్పుడు వెంటనే బుద్ధి లేదంటారా, జ్ఞానం లేకుండా అంటాం. లేదు, నిజం. మరి ఏం చేద్దాం? అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? అప్పుడప్పుడు నేను కూడా ఈ మీడియా సాంకేతిక నిపుణులను కోప్పడుతుంటా. సాంకేతిక నిపుణులు, ఏంటి అది బుద్ధి లేకుండా. నిజమే, వాళ్ళకి లేదు. మరి ఏం చేద్దాం? ఏదో కొనిపెట్టి చేస్తూ ఉన్నారు పిల్లలు. అప్పుడు వాడు ప్రార్థన చేయ, ప్రభువా మా సంగతి చెప్తాను. యేసన్న గారు మైక్ తెచ్చారు అనుకోండి, ఇటు మైక్ ఇస్తాడు. ఇచ్చిన వెంటనే ఓపెన్ చేసేస్తాడు. ప్రార్థన చేయండిరా. చేసి పాపాలు మన తీసుకెళ్ళి రూమ్లో పెట్టుకొని దాని ముందు బడి ఆడవండి, ఒక రోజంతా ఆడవండి. ఎందుకు దీని ముందు ఎందుకు ఆడవడం అని ఆలోచిస్తుంటావా? టక్కని చెప్పు. దీనికి ఎలా సౌండ్ సిస్టమ్ పెట్టాలో జ్ఞానం కోసం ప్రార్థన చేయండి. రోజంతా కూర్చొని దాని ముందు పడి ఆడవండి. డొక్కు కెమెరాలు ఒకటి తెస్తాడు. డొక్కు కెమెరా అవుట్డేటెడ్వి. లేటెస్ట్ మన సింగపూర్లో వచ్చిందంట. వస్తుందే అదేదో అవుట్డేటెడ్ తెస్తాడా, ఇస్తాడు. మనం ఏదో చేయబోతాం. ఆ రూమ్లో పెట్టుకొని ఆ కెమెరా ముందు పడి ఆడవండి, ఒక 2 రోజులు ఆడవండి. ఎందుకన్నా? దాని ఆపరేటింగ్ తెలియాలి కదరా, దాని ఆపరేటింగ్ నేర్చుకోవాలి కదా. అక్కడికి వెళ్ళి నేర్చుకుంటా. వద్దో మోకరించండి, ఏడవండి దాని ముందు పడి. మరి ఏమి తెలిసి ఈరోజు ఇవన్నీ చేస్తున్నామండి? ఒక కీబోర్డ్ వాయించడమే కానీ, లేకపోతే ఒక సౌండ్ సిస్టమ్ మీద ఒక పట్టే కానీ, లేకపోతే మీడియా కానీ, వీటి ఏమి తెలిసి ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు? ఎక్కడి నుంచి వచ్చింది మాకు ఈ తెలివితేటల జ్ఞానం? లేదు. మాకు ఏడ్చేవాళ్ళం, ప్రభుని అడిగేవాళ్ళం. ప్రభువా నాకు బాగా తెలుసు. మరలా చెప్తున్నా, ఉన్న సేవకులందరిలో కష్టపడినా, తిట్టించుకున్నా, దివారాత్రులు శ్రమపడ్డా, చాకరీ చేసిన, గొడ్డు చాకరీ చేసిన, పస్తులు పడుకొని, ఉపవాసాలు కాదు, పస్తులుండి ఉపవాసాలుండి
దివారాత్రులు ఈ క్షణం వరకు 30 సంవత్సరాలకు పైగా నా ప్రభు పరిచయలో పానార్పణముగా పోయబడుతున్నానని క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్పగలను నేను ఈ మాటను. ఈ క్షణం వరకు కూడా ఒక ఎక్విప్మెంట్ తెస్తాడు, ఏదన్నా పట్టరాడు, ఖాళీగా ఉండదు ఒకటి, ఏదో ఒకటి, ఈ ల్యాప్టాప్ ఖాళీ లేదా, ఏదో ఒకటి మా మిషన్ ఉందో ఒకటి తెస్తాడు, ఎక్కువ ఎఫెక్ట్ లాంటిది. రే ఇదిగో ప్రార్థన చేసుకో, ఈ రాత్రికి పెట్టావు అన్న, ఇది ఎట్లా తెలియదు. సరే, అప్పట్లో నేనే కీబోర్డ్ వాయించాలి, నేనే సౌండ్ సిస్టమ్ పెట్టుకునేవాడిని, నేనే మైక్ పెట్టుకునేవాడిని. ప్రసంగానికి వస్తాడు, అదేమో మనకు తెలియదు. ఇక చడామడా సౌండ్లా ఇక మీటింగ్ అయిపోయి దిగెళ్ళేటప్పుడు వచ్చి, రే దేవుని వాక్యం చెప్పనివ్వా, సైతాన్ని పట్టినట్టుందిరా నీకు, దేవుని వాక్యం చెప్పనివ్వా. చెప్పేది మాకు తెలియదు కదా. 4 రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు తాగకుండా స్టేజి కింద దీన్ని పెట్టుకొని, ప్రభువా ఆయన ఎంతో మనసుపడి కొన్నాడు, రోజు రాత్రి మగళ్ళు అరుస్తున్నాడు, ఏదో దీనివల్ల కాస్త సునాయాసంగా పాటలు పాడుతానని తెచ్చుకున్నాడు. ఆయన ఎంతో ఆశపడి కొన్నారయ్యా, ఆయన్ని సంతృప్తి పరచలేనప్పుడు ఎందుకు నాకు ఈ పని చెప్పండి, నాకు కొంచెం జ్ఞానం ఇవ్వండి. 4 రోజులు మరలా ఆయన నోట్లోంచి ఈరోజు బాగుందిరా అనేంతవరకు పచ్చి మంచినీళ్ళు ముట్టేవాడిని కాదు. ఎక్కడికి తెలివితేటలో? అందుకే ఆ పాటలో రాసింది, నీ సత్య మార్గములో, వాస్తవంగా నేర్చుకున్నా కాదది, నీ సత్య మార్గములో నేర్పించిన అనుభవమే ఇవాళ పరిమళింపచేసి సాక్షిగా నడిపిస్తున్నది. దానియేలుకి ఎక్కడిదా జ్ఞానం? అందరితో పాటు వచ్చినోడే కదా. వెలుగుంది దానియేలు మీద. సరే, జ్ఞానము తెలివితేటల సంగతి ప్రక్కన పెడితే, దానియేలు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకడానికి కారణం ఈ వెలుగు. ఈ వెలుగు, వెలుగులో ఉన్నవాడు పాపం చేస్తాడా? వెలుగు సంబంధులు పాపం చేస్తారా? చేయరే. ఒకటి, దావీదుకి తెలివి, వివేచన, జ్ఞానానికి కారణం ఈ వెలుగు. 2, దానియేలు పవిత్రంగా బ్రతకడానికి గల కారణం ఈ వెలుగు. ఈ వెలుగు, ఈ వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, బుద్ధిమంతుడు కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడైతే, బుద్ధి జ్ఞానం ఉన్నోడైతే పాపానికి వెళ్ళే మార్గాన్ని వెతకడు. బుద్ధిమంతుడైతే పరిశుద్ధ పర్వతానికి వెళ్ళే జీవ మార్గాన్ని, చెప్పండి, దాని కీర్తనాకారులు ఏమన్నారు? మీ వెలుగుని, మీ సత్యాన్ని పంపించండి నాయన, అవి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? మీ వెలుగు సత్యం మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? మీ త్రోవలో నడిపించి మమ్మల్ని పరిశుద్ధ పర్వతానికి ఎక్కిస్తాయి. జ్ఞాని అని సొలొమోను అంటాడు, బుద్ధిమంతుడు ఎవడైనా ఉంటే పరమునకు వెళ్ళు, లేకపోతే పరిశుద్ధ పర్వతానికి వెళ్ళే జీవ మార్గాన్ని వెతుకుతాడు. కానీ బుద్ధి లేనోడైతే రక్షించబడ్డు, పాపాలు మానడు, అక్రమాలు, అతిక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గతలు, అబద్ధాలు, మోసాలు, సరసాలు, అల్లరితో కూడిన ఆటపాటలు మానడు. దానియేలు పవిత్రంగా బ్రతకడానికి కారణం ఈ వెలుగు. వెలుగు, వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 51. యెషయా గ్రంథం 51, 4వ వాక్యం. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా మాట ఆలకించండి. నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. ఉపదేశము నా యొద్ద నుంచి బయలుదేరుతుంది. జనములకు వెలుగు కలుగునట్లుగా, ఉపదేశము నా దగ్గర నుంచి బయలుదేరుతుంది. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని
నియమింతును. దేవుడు ఈ చట్టాలు, ఉపదేశాలు, ఇవన్నీ లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్. చీకటి సామ్రాజ్యం అంటాం. డ్రగ్స్ అమ్మేవాళ్ళని, నేరాలు ఘోరాలు చేసేవాళ్ళని చీకటి సామ్రాజ్యం అంటాం. కానీ దేవుడు చట్టాలు, ఉపదేశాన్ని, న్యాయశాస్త్రాన్ని ఇవన్నీ మనకు ఎందుకు ఇచ్చారంటే మనం నీతిగా నిజాయితీగా బ్రతకడానికి, జనులకు వెలుగు కలుగునట్లు. ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు, కొత్త కొత్త శాసనాలు ఇవి వస్తూ ఉంటాయి. దేనికి? ఇవన్నీ ప్రజలకి మేలు చేయాలి. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు రైతుల కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని దేశమంతా తృణీకరించి, ఆ కొత్త చట్టాల వల్ల మాకేం ప్రయోజనం లేదు, మా బ్రతుకులు చీకటైపోతాయి. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ఏదైనా శాసనాలు, చట్టాలు రూపిస్తే అది ప్రజలకి వెలుగుమయంగా, భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ ప్రజా వ్యవస్థని చీకట్లోకి తీసుకెళ్ళిపోకూడదు, అంధకారంలోకి తీసుకెళ్ళిపోకూడదు, ప్రజల్ని నాశనపు ఊబిలోకి తీసుకెళ్ళకూడదు. అందుకే దేవుడు అంటారు, నేను ఎందుకు ఈ చట్టాలు, శాసనాలు పెట్టానంటే ప్రజలు నీతిగా నిజాయితీగా బ్రతకాలి, తలెత్తుకొని నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ రోజున అనేక మంది సేవకులు దేవుని వాక్యాన్ని చులకన చేసి, దేవుని ఉపదేశాన్ని చులకన చేసి, వాస్తవంగా నరకం అనేది ఒకటి ఉంది. అక్కడ యాతన పెట్టబడే చోటు, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు, పండ్లు కొరకడు, ఇది ఒకటి ఉంది. కొంతమంది దురుపదేశకులు, ఎవరు చెప్పింది నరకం ఉందని? నరకం ఎవరికి? సాతాను గాడికి, వాడు అనుచరులకి. మనకెందుకు పాస్టర్లు అబద్ధం చెప్తారు? అరే అదేంట్రా, వాడు అనుచరులు ఎవరు? సినిమాలు చూసేవాళ్ళందరూ వాడు అనుచరులేగా, అక్రమాలు చేసేవాళ్ళందరూ వాడు అనుచరులేగా, లంచాలు కంచాలు మంచాలు వేసేవాళ్ళందరూ వాడు అనుచరులేగా. అది దేవుని బిడ్డలకు కాదండి. దేవుని బిడ్డలకు కాదు, నిజమే. తప్పుడు పనులు చేసేవాళ్ళకు ఉంది కదా. ఈ చట్టాలు, శాసనాలు ఎందుకంటే మనుషులు క్రమశిక్షణ కలిగి బ్రతకడానికి, ఒక గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడానికి. అందుకే కౌరవ కుమారులు అడుగుతున్నారు, మీ వెలుగుని, మీ సత్యాన్ని, మీ ఉపదేశాన్ని పంపించండి. అవి మాకు త్రోవ చూపుతాయి, మంచి నడవడికి ఏదో మాకు నేర్పిస్తాయి. తుదకు మీ పరిశుద్ధ పర్వతానికి, మీ నివాస స్థలములకు మమ్మల్ని తోడుకొని వస్తాయి. ఆది అపోస్తుల దినాల్లో ప్రజలు దేవుని వాక్యం వింటుండగానే వెంటనే వాళ్ళు మారు మనసు పొంది పాప క్షమాపణ మీద బాప్తిసం పొందిన కారణం ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి అంత చురుగ్గా ఉంది. అనేకుల జీవితాల్లో వాత వేయబడిన మనస్సాక్షి. నా దేవుని ప్రియులారా, ప్రవచన గ్రంథాల్లో వ్రాయబడిన ప్రవచనపు మాటలన్నీ నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఏ క్షణాన ప్రభువు రాకడ వస్తుందో తెలియని పరిస్థితి. అందుచేత ప్రతి ఒక్కరు ప్రభు మీకు ఇచ్చిన రక్షణని భయముతో, వణకుతో కొనసాగించుకుంటూ మీ సాక్ష్యాన్ని కాపాడుకొని పరిశుద్ధుల సంఘంలో, పరిశుద్ధులతో అంటుకట్టబడి, సంఘంతో అంటుకట్టబడి, క్రీస్తుతో కూడా అంటుకట్టబడి పైనున్న వాటిని వెతుకుతూ ముందుకు సాగుతాం. యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని. అప్పుడు ఉదయం చెప్పాను నేను, అప్పుడు, ఇదిగో, గాని, గనుక, కాగా, తరువాత, మరలా, ఈ మాటలు జరిగినప్పుడు కొంచెం పైకి వెళ్ళాలి. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయును. ఎప్పుడు? పైకి వెళ్ళండి, పై వాక్యం చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులవుతారు, సత్యాన్ని గ్రహిస్తారు.
అప్పుడు సత్యము ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక. హల్లెలూయా. సత్యవాక్యం, సత్యవాక్యం, సత్య ప్రేమ, సత్య కృప, ఇదంతా సత్యం. యేసు ప్రభువే చెప్తారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. సత్యము సంత వీధిలో తిరుగుతూ ఉందట. నీ దగ్గరున్న ఆస్తి అంతటిని అమ్మి ఆ సత్యాన్ని తీసుకొచ్చి గుండెల్లో దాచుకో. సత్యము సంత వీధుల్లో కేకలేస్తుందట. యేసు ప్రభు చెప్పారు, యోహాను సువార్త 16:12. యోహాను సువార్త 16:12. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇంకొకసారి చదవండి. అయితే ఆయన అనగా సత్య స్వరూపి 12వ వాక్యం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. గుండె పగిలిపోద్ది. ఇప్పుడు గనక నేను చెప్పానంటే మీ గుండె బద్దలైపోద్ది, తట్టుకోలేరు. ఈ కాంట్ బేర్ దెమ్. కానీ పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చాడు అనుకో, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించేటప్పుడు ఏ భయము అధైర్యము మీకు ఉండదు. పరిశుద్ధాత్మ శక్తిని పొందితే వాక్యంలో రాయబడిన మాట, పిరికి ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించలేదు, కానీ మహిమా స్వరూప్యకు ధైర్యము కలిగిన ఆత్మని మీకు అనుగ్రహించున్నాడు. మీరు గమనిస్తే పేతురు పరిశుద్ధాత్మని పొందక మునుపు తాటాకు చప్పుడుకు జడిసిపోయేవాడు. ఒక బుడ్డపిల్ల వచ్చి, హే హే మ్యాన్, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడు కదా, నీ మీద ఒట్టు, అసలు ఆ పేరే నాకు తెలీదు. భయం. పరిశుద్ధాత్మను పొందాడా? గొంతు మీద కట్టి, యేసు అనే పేరెత్తి పేతురు అంటారు, ఆ నామము నిమిత్తం చచ్చిపోవడానికైనా రెడీగా ఉన్నాను నేను ఇక్కడ. ఆ నామము నిమిత్తం చచ్చిపోవడానికైనా రెడీగా ఉన్నాను. పరిశుద్ధాత్మ పొందక మునుపు అసలు ఆ పేరే నాకు తెలియదు. అందుకే యేసయ్య అంటారు, మీరు చాలా విషయాలు చెప్పాలి. ఆత్మ లేనోళ్ళు ఇట్లాంటి విషయాలు వింటే కడకడ కొనికిపోతారు. పరిశుద్ధాత్మను పొందారా, ధైర్యంగా ఉంటారు. నేను మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. యేసయ్య అంటారు, నేను మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వచ్చినప్పుడు డీప్ ఇన్ఫర్మేషన్, డీపర్, డీపెస్ట్. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే సర్వసత్యములోకి నడిపించి ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిశుద్ధ పర్వతానికి తోడుకొని వెళ్ళునుగాక. పరిశుద్ధాత్ముడు ప్రతి మాట, ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ప్రతి ఒక్కరు ప్రార్థనలో కోరుకుంటూనే ఉండాలి, ప్రభువా మీ వెలుగుని, మీ సత్యాన్ని పంపించండి, అవి మాకు త్రోవ చూపి మీ పరిశుద్ధ పర్వతానికి, మీ నివాస స్థలములకు మమ్మల్ని తోడుకొని వస్తాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, స్తోత్రం చెల్లిస్తున్నావు రాజా. తండ్రి, రెండవ ఆరాధన దేవ ఆత్మస్వరూపిగా మా మధ్యకి వచ్చి తండ్రి మీరు జరిపించినందుకే స్తోత్రం అయ్యా. పాస్టర్ గారి ద్వారా మాకు మంచి వాక్యం వినిపించారు తండ్రి. స్తోత్రం యేసు రాజా. తండ్రి, మేము మా యొక్క ప్రయాణంలో తండ్రి మాకు వెలుగును సత్యము మాకు మీరు తోడుగా దయచేయండి యేసు రాజా. సహాయం చేయండి రాజా.
తండ్రి మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి మీరే కృప చూపండి. యేసయ్యా విజయవాడ అయ్యా గుడారాల పండగ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు గొప్ప కార్యాలు చేయండి. ఆశీర్వదించమయ్యా. స్తోత్రం 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 తండ్రి. అందరినీ ప్రభా మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలందరినీ ప్రభా మీరు ఆశీర్వదించి అయ్యా మీ వెలుగు సత్యమును బయలుదేర చేసి వారికి తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ విధం చేతనైనా తండ్రి ఇక్కడ ఉన్న వారందరినీ మీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మమ్మల్ని కూడా నన్ను కూడా ప్రభా మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి, కనికరించాం అయ్యా. పాస్టర్ వెస్లీ గారిని మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే తండ్రి మనందరినీ ప్రభా త్వరలో అయ్యా మీ యొక్క రాకడ కొరకు సిద్ధపరిచి కనికరించి కృప చూపమని సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానం సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి పరిశుద్ధ పర్వతము నూతన యెరూషలేము సియోను శిఖరం చేరేంత వరకు కృప సదాకాలము తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.